సార్. దీంట్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో రెండొక వ్యాఖ్య ఏందంటే, చాలా కాలంగా సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నట్టుగానే, కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగానే, ఆ వాదన ఎప్పటినుంచో వినిపిస్తా ఉన్నది. దానికి మీరు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నా. చాలామంది మావోయిస్టులు సానుభూతి పరులుగా, పౌర హక్కుల నేతలుగా, లేదా మానవ హక్కుల నేతలుగా చలామణి అవుతూ, వాళ్ళిక్కడ నగరాలలో విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, వాళ్ళు భావజాలాన్నంతా ఈ అణగారిన పిల్లలకు నూరిపోసి, వాళ్ళని అడవుల బాట పంపించి, వాళ్ళని అమరులను చేస్తున్నారు తప్పితే, వీళ్ళు ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవు. వీళ్ళు వీళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు. విలాసాలతో జీవితాన్ని గడుపుతున్నారనేది ప్రధానమైన ప్రశ్న ఆయన మొన్న బండి సంజయ్ ప్రస్తావించాడు. ఎందుకు చేస్తున్నానంటారు? సుఖంగా జీవించే మనిషి ఎందుకు చేస్తున్నాడంటారు? అది సుఖమైన జీవితం నుంచి కష్టమైన జీవితంలో పడడం లేదు. ఎందుకు అసలు పౌర హక్కుల్లో బాలుగోపాల్ గారు అంతా త్యాగం చేసిపోయాడు. అద్భుతమైన మేధావి. ఎందుకంటారు పౌర హక్కులు ఎందుకు వచ్చాడు? రామనాథన్ గారు అందరు ప్రజలంతా గౌరవం, పోలీసు వాళ్ళ పిల్లలకు ట్రీట్ చేసినవాడు, వరంగల్లో అత్యంతమైన గౌరవించబడినవాడు. ఆయన ఎందుకు అసలు పౌర హక్కులు వచ్చాడంటారు? కన్నాభిరామ్ గారు ప్రాక్టీస్ బట్టి కోటీశ్వరుడు అయ్యేవాడు. ఎందుకు వచ్చాడంటారు? అది దానికి ఏదో కారణం ఉండాలి కదా. అంటే కారణం ఏంటంటే, ఒక సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు కాళోజీ గారు అన్నట్లు అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు అన్నాడు. అన్యాయం అంతరించే నాకు సంతృప్తి అన్నాడు. కాళోజీ లాంటి వాళ్ళు ఎందుకంత సింపథెటిక్గా మాట్లాడు? మావోయిస్ట్ పార్టీ వరంగల్లో మీటింగ్ పెడితే కాళోజీ పద్మవిభూషణ్, మరి కాళోజీ గారు ఎందుకు అడ్రస్ చేశారంటారు? పుట్టిన ఇక్కడ కూర్చొని అసలు వీళ్ళు సుఖంగా ఉన్నారు, వీళ్ళు కార్లలో దిగుతున్నాడు, వీళ్ళు అడుగు అంటే మేము మా విద్యార్థులకు చదువు చెప్తే అడుగు పోతారా? మా విద్యార్థులు పోవటం ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి ఐపీఎస్ ఆఫీసర్స్ ఎట్లయ్యారు? ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. అడగండి మీరు పోయి. ఇప్పుడు మినిస్టర్స్గా ఉన్న మా స్టూడెంట్స్ని అడగండి అసలు మా గురించి మేమేం చెప్పేవాళ్ళము క్లాస్లో. మరి ఇది ఆరోపణలు చేయడానికి వాళ్ళని విమర్శిస్తున్నామని, వాళ్ళ భావజాలము సమాజానికి పనికిరాదని వాళ్ళని విమర్శిస్తున్నామని మా మీద విమర్శ వేయడానికి ఒక స్టాంప్ వేసి వీళ్ళంతా ఇదే వీళ్ళు పని చేస్తున్నారు. కానీ ఒక 55 ఏళ్ళు చదువు చెప్పిన వాడుగా నేను నేను పోలీస్ వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చాను, ఆర్మీ వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చాను, నేను ఐఏఎస్ ఆఫీసర్కి వైస్ ఛాన్సలర్ లెక్చర్స్, జడ్జెస్కి లెక్చర్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటారు? ఎందుకు పిలిచానంటారు? జడ్జెస్ జ్యుడిషియల్ అకాడమీకి నేను 6 ఏళ్ళు వెళ్ళాను హైకోర్టు జడ్జెస్కి లెక్చర్స్ ఇవ్వడానికి. ఎందుకు పిలిచారు అంటే ఈ ఉద్యమం ఎందుకు ఉన్నది ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, మాలాంటి వాళ్ళము మేము పరిశోధన చేసే వాళ్ళకి. సార్ కరెక్ట్, అదే ప్రశ్న మీ ముందు ఉంచదలుచుకున్నాను. వాస్తవానికి ఈ తరానికి ఈ ఎన్కౌంటర్స్, పోలీసుల కాల్పులు లేదా ఎంత కాదనుకున్న ప్రస్తుత సమాజంలో గ్లోబలైజేషన్ మూలంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఎవరి స్వార్థం వారితో జీవిస్తున్నమాట వాస్తవం. దాంట్లో భాగంగా యువత కూడా అసలు ఈ నక్సలైట్స్ ఎందుకు పోయిండ్రు, ఇప్పుడు అంత అవసరం ఏమున్నది, ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ మూలంగా మొత్తం అంత డెవలప్ అవుతున్నారు కదా అనే ఒక వాదన లేదా అభిప్రాయంతో ఉన్నారు. వాస్తవంగా క్లుప్తంగా చెప్పండి సార్, ఈ నక్సల్ బరి ఉద్యమం సరే, మావోయిజం, లెనినిజం, ఈ కమ్యూనిజం మొత్తం రష్యా, చైనా లాంటి దేశాలలో అక్కడ విజయవంతమైంది సరే, అక్కడ కొన్ని ఫలితాలు ఉన్నాయి. కానీ మన దేశంలో క్లుప్తంగా చెప్పండి, మన దేశానికి ఈ మావోయిజం, లెనినిజం, మరీ ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ఆవశ్యకత ఆ రోజులలో ఎందుకు అవసరం ఉండే? వాస్తవంగా ఎలాంటి సంఘటనలు ఈ సామాన్య జనాల్ని కదిలించినాయి అంటారు? అంటే ఉద్యమాలు ఎప్పుడు శాంతియుతంగానే ప్రారంభమైతాయి. ఏ ఉద్యమం కూడా వాయిలెంట్గా ప్రారంభం కాదు. ఆ ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైన తర్వాత అది ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఒకవేళ మీరు బలప్రయోగం ఉపయోగిస్తే దానికి ఇప్పుడు అందుకని హింస ప్రతిహింస అనే చర్చ జరుగుతుంటది. ఎవరిది హింస, ఎవరిది ప్రతిహింస? రాజ్యం ముందు హింస చేసి ప్రతిహింస వచ్చిందా, లేక ప్రతిహింస వచ్చినందుకు హింస చేస్తున్నారు? రాజ్యము నిజంగానే ఒకవేళ ప్రజల సమస్యలను పరిష్కరిస్తే మీరు అక్కడ మీరు నక్సల్బరీ ఉద్యమాన్ని క్రియేట్ చేయొచ్చునా? ఎక్కడ ప్రారంభమైంది? ట్రైబల్ ప్రాంతంలో ప్రారంభం, వెనకబడిన ప్రాంతాల్లో ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఉద్యమం జరుగుతుందా? హైదరాబాద్ లో ఉద్యమం ఏం సమస్యలు ఉండే సార్ అప్పుడు? అంత సమస్యల నుంచి వస్తాయి ఉద్యమాలు. ట్రైబల్ ఆదివాసీ ఇలాంటి సమస్యలు, ఆదివాసీ ఉద్యమాలు ఇవాళ కాదు కదా, బిర్సా ముండా నుంచి ప్రారంభమైంది. ఏం చేస్తున్నారంటారు? ఆదివాసీలు 150 ఏళ్లుగా ఎందుకు పోరాటం చేస్తున్నారంటారు? దానికి ఎవరు కారణం? దేనికోసం పోరాటం? వాళ్ళ అడవి, వాళ్ళ వనరులు, వాళ్ళ ఖనిజాలు, వాళ్ళ జీవితం. మనం వెళ్ళి వాళ్ళు ఖనిజాలను తీసుకుంటామని అంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము 7 సంవత్సరాల క్రితం ఇదంతా మాది, ఈ అడవి మాది, ఈ ఖనిజాలను మేము కాపాడాము,
మీరు వాళ్ళు వచ్చే ఖనిజాలు తీసుకుంటామంటే మా బ్రతుకు కావాలి, ఇప్పుడు అడవి పాడైపోయిందనుకో మా జీవితం ఏమిటి అనే ప్రశ్న అడుగుతున్నారు. అది రావడంతోనే షెడ్యూల్ 5 వచ్చింది. ఏమొచ్చింది షెడ్యూల్ 5లో? ఆదివాసీల అనుమతి లేకుండా రాజ్యం అడవిలోకి వెళ్ళడానికి వీలు లేదు. మరి మీరు అది పాటించారా? మీరు దాన్ని గౌరవించారా? రాజ్యాంగంలో రాసింది షెడ్యూల్ 5లో రాసాం కదా. జైపాల్ సింగ్ ఆయన ఛత్తీస్గఢ్ జార్ఖండ్ చెందినవాడి. ఆయన రాజ్యాంగ సభలో సభ్యుడు. ఆయన లండన్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయన ఫుట్బాల్లో, మనకు హాకీలో ఆయన మనకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు ఒలింపిక్స్ 1928లో. ఆయన రాజ్యాంగ సభలో చెప్పాడు, మిమ్మల్ని మేము నమ్మం, మీరు రాజ్యాంగం రాస్తున్నారు కానీ మిమ్మల్ని మేము నమ్మం. కానీ నెహ్రూ గారు ఇది మూవ్ చేశారు కాబట్టి మీ మీద కొంత విశ్వాసం పెట్టి మీతో కలిసి ఉండడానికి మేము మేము అంగీకరిస్తున్నాం. కానీ మాకెందుకో మీరు ఇవి పెట్టుకునే మీరు దాన్ని గౌరవిస్తారని నాకు అనిపించడం లేదు. అయినా మీకు అవకాశం ఇస్తున్నాం అన్నాడు. రాజ్యాంగ సభ చదవండి. ఎవరన్నారు? ఇది ట్రైబల్ లీడర్ జైపాల్ సింగ్ రాజ్యాంగ సభలో మీ మీద మాకు నమ్మకం లేదన్నాడు, రాజ్యం మీద. అక్కడి నుంచి ఆదివాసీలకు ఎప్పుడు రాజ్యము అక్కడ వెళ్ళి మా వనరులు తీసుకుంటూనే తప్పించి వాళ్ళని వెళ్ళి ఎందుకు ఆదివాసీ జీవితాంత వెనుకబడినాయి చెప్పండి. ప్రభుత్వం చెప్తున్న మాట, అడవులు అనేటి ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అడవులు అనేది సంపద. అది లేదు, మన రాజ్యాంగం రాసలేదు. దాన్ని అక్రమంగా పోడు భూములుగా మార్చుకొని ఆదివాసులు జీవనం కొనసాగిస్తున్నారు అనేది. మీరు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రాజ్యాంగంలో మనం రాసుకున్నది ఆదివాసీల అనుమతి మాత్రమే పోవాలి. ఇది ఒరిస్సాలో ఒక్కసారి పాటించారు. వేదాంత కంపెనీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆదివాసీ ప్రాంతాలు 12 గ్రామాల్లో మాకు ఆదివాసీ వేదాంత ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. వేదాంతం వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా పీసా ఉంది. పీసా ఏమంటుంది? గ్రామ సభలు పెట్టి గ్రామ సభ అంగీకరిస్తేనే రాజ్యం పోవాలి. గ్రామ సభలు పెడుతున్నారా అంటే మనం వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని మనమే ఉల్లంఘి మనం వాళ్ళకి చేసినటువంటి ప్రామిస్ మీ అడవి మీదే, ఒకవేళ అవసరం ఉంటే మీ అనుమతి తీసుకుని వస్తామని మనం రాసుకున్నాం. మరి అనుమతి లేకుండా మేము రేపు ఖనిజాలను మేము తవ్వుకోవాలి, తొందరపడాలి, దేశం అభివృద్ధి అంటే ఖనిజాలు వాళ్ళకి అనుమతి తీసుకొని వాళ్ళు దాంట్లో భాగస్వాములై వాళ్ళ ఖనిజాల నుంచి వచ్చే సంపదలో వాళ్ళకి భాగస్వామ్యం వస్తే ఆదివాసీలు ఈ దేశంలో హాయిగానే జీవిస్తారు. ఎందుకు ఇవాళ ఆదివాసీలు వాళ్ళకు మెడిసిన్ లేదు, స్కూళ్ళు లేవు, చదువు లేదు, వాళ్ళకి ఏమీ లేనటువంటి అంత అసహాయ స్థితిలో ఉంటే మీరు ఎండలు ఏం చేస్తారు ఆదివాసులకి అనే ప్రశ్న వస్తుంది. ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అందుకోసమనే ప్రభుత్వం అడవులలో పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వాళ్లకు గూడు గుడ్డ అన్ని విద్య వైద్యం అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు అక్కడ డెవలప్మెంట్ చేయడం కోసమే మేము ఆదివాసులను రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళకి అన్ని రకాల వసతులు కల్పిస్తాము. అందుకోసమనే మీ అడవులలో ఆ ఖనిజ సంపదను ప్రైవేటు పరం అని మీరు అంటున్నారు, కానీ పారిశ్రామిక అభివృద్ధి కోసం మేము చేయాలనుకుంటున్నాం చెప్తున్నారు. కొన్ని ఆదివాసీ ప్రాంతాల్లో శాంతియుతం ఉన్నాయి ఇప్పటి కూడా. అక్కడ ఏ ఉద్యమాలు లేవు. ఏం అభివృద్ధి చేశారు మీరు అక్కడ? ఈ ఆదివాసీ ప్రాంతాలు ఉద్యమాలు లేవు. ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది? అక్కడ ఎవరు రెసిస్ట్ చేయండి పోనీ లేదు కదా. వీళ్ళు ప్రభుత్వం ఎక్కడ పోతుందంటే ఉద్యమాలను జరిగిపోయి మేము ఏదైనా అభివృద్ధి చేద్దాం అంటే ఉద్యమాలు ఎక్కడ వస్తున్నట్టు. ఉద్యమాలు చూడిపోయి అభివృద్ధి చేస్తే మీరు వీళ్ళు చెప్పొచ్చు, చూడండి ఆ ప్రాంతంలో శాంతియుతం ఉంటే మేము ఎంత అభివృద్ధి చేసాం, అక్కడ ఆదివాసులు ఎంత అభివృద్ధి అయ్యారు, కానీ మీరు ఇక్కడ ఉద్యమాలు పెట్టుకొని మీరు వెనుకబడిపోతున్నా అనొచ్చు. కానీ ఏ శాంతియుతంగా ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి రాలేదు? సరే అభివృద్ధి మీరు అంటున్నారు, పాఠశాలలు పెడుతున్నాను, ఇక్కడ పట్టించాలి పోయి చూడండి, పట్టించాలి పోయి చూడండి. లేకపోతే మీరు మరికల్లు వెళ్ళి ఇథనాల్ ఫ్యాక్టరీ పోయి చూడండి, అక్కడ జీవితం ఏమైంది. మీరు అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి? ఇప్పుడు వాళ్ళ ఖనిజాలు తోవడం అంటే ఇవాళ సింగరేణి కాలనీస్ ఉంది, అక్కడ ఉన్న ప్రాంతం అంగీకరించింది. సింగరేణి కాలనీస్ లో చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ ఉద్యోగాలు కూడా ఇచ్చేటట్లేదు. ఒక మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, పోయే తవ్వుతూనే ఉంటుంది. ఇక్కడ మనిషి అవసరమే లేదు. కనుక అభివృద్ధి అనేటువంటిది ఏమిటి అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. ఏది అభివృద్ధి అనేది అడగాలి. రాజ్యము మన రాజ్యాంగంలో రాసుకున్న ప్రకారం ఏం చేయాలి? ఆర్టికల్ 38 రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీ, ఫెసిలిటీ, అన్ని రకాల అసమానతను తగ్గిస్తాం. రెండవది ఏంటి? ఆర్టికల్ 39 లో దేశ సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా, దేశ ఏవైతే ఉత్పత్తి శక్తి ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి, కానీ సమాజానికి హానికరంగా మారకూడదు. ఏంటి? ఇది రాజ్యాంగం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎవరి చేతిలో వనరులు ఉన్నాయి?
ఉమ్, సంపద ఎట్లా ఉంది, సంపద పంపడం జరిగిందా, ఉమ్, సంపదలో అందరికి వాటా ఉందా? మీరు అభివృద్ధి నమూనాను ఒక దశలో తీసుకుపోయి అందరికీ అనుగుణంగా అందరికీ వెల్ఫేర్ ఉంటే, అందరికీ మంచి జీవితం కల్పించేటువంటి రాజ్యం ఉంటే ఎక్కడైనా ఆ రాజ్యానికి చాలా పాత్ర ఉంటుంది. మనం కూడా రాజ్యాంగాలు రాసుకున్నాం, వెల్ఫేర్ స్టేట్ తీసుకొస్తాం, అందరికి ఉద్యోగాలు ఇస్తాం, అందరు ఆరోగ్యం చూసుకున్నాం, అందరికి విద్య చెప్తాం, ఉమ్. అందరు అభివృద్ధి చూస్తాం, సంపద కేంద్రీకృతం కాదు, సంపద అందరికి వాటా అని రాసుకున్నాం కదా.